వెల్కమ్ టు ఏఎస్ఆర్ భక్తి సమాచారం ఛానల్. ఈరోజు అంటే 26/4/2026 తేదీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధనా మహోత్సవం. ఈ కార్యక్రమము ప్రకాశం జిల్లా కొండపి మండలంలోని నెన్నూరుపాడు గ్రామంలో ఉన్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అయితే వీడియో చూసే ముందు కొన్ని విషయాలను నేను తెలియజేస్తాను. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవాలు ముఖ్యంగా కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠంలో మరియు ఇతర ప్రాంతాలలో ఏటా వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ వేడుకలో ఈ 2026 నాటికి ఇప్పటికీ 333వ ఆరాధన ఇది జరుగుతుంది. ఈరోజు ఏప్రిల్ నెలలో స్వామివారి కాలజ్ఞాన బోధనలను స్మరిస్తూ ప్రత్యేక పూజలు, రథోత్సవాలు మరియు అన్నదాన కార్యక్రమాలతో ప్రజలు భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. బ్రహ్మంగారు భవిష్యత్తులో జరగబోయే విపత్తులు, సంఘటనలను కాలజ్ఞానం తన తత్వాల ద్వారా ముందుగానే తెలిపి జనులను సన్మార్గంలో నడమని బోధించారు. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ ఏకాదశి లేదా సమీప తేదీలలో ఆరాధన ఉత్సవాలు జరుగుతాయి. ఈ సంవత్సరం కూడా 26 నుంచి 28 తేదీలలో మనకి 26వ తేదీ నాడు ఈ బ్రహ్మంగారి మఠంలో ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఆరాధన సమయంలో స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలు, భజనలు, రథోత్సవాలు నిర్వహిస్తారు. కుల మత లింగ భేదాలు లేకుండా అందరికీ ఈ జ్ఞానాన్ని, సమానత్వాన్ని బోధించిన మహానుభావుడిగా ఆయన్ను ఆరాధిస్తారు. ముఖ్యంగా కడప, కర్నూలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో మందిరాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి కార్యక్రమాలు నిర్వహిస్తారు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు 17వ శతాబ్దానికి చెందిన యోగి మరియు కాలజ్ఞానిగా ప్రసిద్ధి చెందారు. అలా ఈరోజు మనం మన అదృష్టం బాగా భావిస్తూ ఈ నెన్నూరుపాడులో జరిగినటువంటి కార్యక్రమాన్ని మన పంతులు గారు, అక్కడ ఉన్నటువంటి మందిర పూజారి గారు ఈ వీడియో తీసి నాకు పంపించారు. చక్కగా తీశారు. వీడియోని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మేము పెట్టే ఇలాంటి వీడియోలు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. ఓకే, అందరు కూడా వీడియోని చివరి వరకు చూడండి. Bye.
Bye.